మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. మాస్ మహారాజా రవితేజ కొత్త ప్రయోగం టైగర్ నాగేశ్వరరావు ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నెల 27న ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు ఫిల్మ్ టీం రెడీ అయింది. తెలుగు సినిమాకు పునాదులేసిన నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. అలాంటి లెజెండ్ శత జయంతి నాడు తన విగ్రహాన్ని ఆవిష్కరించింది అక్కినేని ఫ్యామిలీ. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహం ఆవిష్కరించడంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సలార్ మూవీలో ఐటమ్ సాంగ్ ని యాడ్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పాటలో త్రిష చిందేస్తుందని కూడా గుసగుసలు పెరిగాయి. వచ్చే నెలలో ఐటమ్ సాంగ్ షూటింగ్ జరగవచ్చని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో కళ్యాణ్ కృష్ణ తీయనున్న మూవీ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా ఆగలేదని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయంది ఫిల్మ్ టీం. ఇక బ్రో డాడీ రీమేక్ కాకుండా కొత్త కథతో ముందుకు వెళ్లాలని మెగా టీం ఫిక్స్ అయిందట. నా సామిరంగా అంటూ సెట్ లో సందడి చేస్తున్నాడు కింగ్ నాగార్జున. ఈ సినిమాలో రాజ్ తరుణ్ స్పెషల్ రోల్ వేస్తున్నాడట. అదే నెగటివ్ రోల్ అని ప్రచారం జరుగుతోంది. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ జవాన్ 1000 కోట్లకు చేరువైంది. 883 కోట్లతో ఆల్మోస్ట్ 900 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. కేవలం హిందీ బెల్ట్ లో 444 కోట్ల నెట్ వసూళ్లతో KGF 2 రికార్డుని కూడా బ్రేక్ చేసింది. ఈ వీక్ లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరేలా ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ మైనపు విగ్రహం టుసాడ్ మ్యూజియంలో అంటూ 2 రోజులుగా వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 షూటింగ్ తో బిజీ అయిన బన్నీ మొత్తానికి 2 రోజుల బ్రేక్ తీసుకుని టుసాడ్ మ్యూజియంలో కొలతలిస్తాడంటున్నారు. ప్రభాస్ మహేష్ తర్వాత మైనం బొమ్మతో ఆ మ్యూజియంలో సందడి చేసే తెలుగు స్టార్ బన్నీనే కావటం విశేషం.